నిశ్శబ్దం. నేను మీకు చెప్పాను కదా, అసలు నాకు వివరాలు అందలేదు కాబట్టి నేను మాట్లాడలేనని బీజేపీ అధ్యక్షుడు అంటున్నాడు. అంటే అంతకంటే నవ్వులాట కదా అది. మీకు నాకు మామూలు వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, అది ఇది అలా ఉంచి ఆశాభావం చెప్పడానికి ఏముంది, వీ హోప్ అని అంటాడు కదా ఎవరన్నా. నేను వాళ్ళిద్దరే అనుకుంటే మీకు మా మిత్రుడు కదా సత్యాలు అంటే ఆయన కూడా ఎందుకు చెప్పడం లేదు. సో ఈ రాక్ సైలెన్స్, ఈ టైటిల్ ఇప్పుడు ఇది ఎంత యాదృచ్ఛికం కాదు. అందుకని జనసేన కూడా ఆ మాటకు వస్తే చాలా లిమిటెడ్. బీజేపీ లీడర్స్ ఆర్ వెరీ జుడిషియస్ ఇన్ అటరింగ్ వర్డ్స్. అంతే, చాలా తూకం వేసి, అక్షరాలు కూడా తూకం వేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు, మామూలుగా పావులా ఇస్తే నా స్వరపేటగా ఇంతకంటే వాడని అంటాడు. సో అట్లాగే ఇక్కడ అధికారము, రాజకీయము, ప్రయోజనం ఏదో ఒకటి లేకపోతే వాడకూడదని వాళ్ళు చాలా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు. సో మళ్ళీ ఏదో ఎన్నికల ఫలితం తేలే వరకు వాళ్ళు ఇలాగే ఉంటారు. చంద్రబాబు ఎన్ని చేసిన, కిషన్ రెడ్డి అంటే ఆయన జనరల్గా అన్నారు అంతా, ఈ ఇంపాక్ట్ అంత ఉండదు కూడా కదా. తర్వాత ఇంకోటి సార్, ఈ బెడ్ఫోర్డ్ షైర్ సిటీలో బట్ లెఫ్ట్ మా మిత్రులు ఇద్దరు అంటున్నారంటే మరి వాళ్ళకి కూడా ఏదైనా అదనంగా సమాచారం ఉందేమో నాకు తెలియదు. సిపిఎం నుంచి మటుకు నేను అటువంటిది ఏమి లేదు. సిపిఎం అనదు సార్, ఎందుకంటే సిపిఎం మీకు బీజేపీ మాదిరే కొంచెం అది, వాళ్ళు ఒక డిసిప్లిన్డ్ పార్టీ, వాళ్ళు ఏదో ఒక లైన్ అనుకుంటే ఆ లైన్ ప్రకారం పోతారు. సిపిఐ ఏంటంటే జనరల్గా అంటే సిపిఐ మీద నో కామెంట్, నేను మళ్ళీ సిపిఐ మీరు అనరు. కానీ సిపిఐ మీద ఒక అభియోగం అంటే ఇట్ టేక్స్ ద లెఫ్ట్ స్టాండ్ ఆఫ్ టీడీపీ అని. దాంట్లో కొంచెం వామపక్ష భావజాలం ఉన్న టీడీపీ పార్టీగా సిపిఐని అభివర్ణిస్తుంటారు. ఏదో అంటుంటారు వీళ్ళు కొంచెం అనుకూలంగా ఉంటే ఇది అంటే ఒకటేది కదా. చంద్రబాబు నాయుడు బీజేపీతో వెళ్ళడం వల్ల వాళ్ళు తప్పనిసరిగా ఇటు వచ్చారు, అటు వెళ్ళి తర్వాత అవకాశం లేదు కదా, ఉన్నారేమో అని అనుకోవాలి ఇప్పుడు వాళ్ళని. అంతే కదా, ఇండియాలో ఉన్నారు కదా వాళ్ళు, ఉన్నారు పొత్తు. షర్మిల, రామకృష్ణ, శ్రీనివాసరావు తిరిగారు, ఉన్నారు కాబట్టి. ఇంకొకటి, లండన్లో బెడ్ఫోర్డ్ షైర్ అనే సిటీలో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు, ఎదురు బొదురు పడ్డారు, మాట్లాడుకున్నారు. ఏంటి అని చెప్పేసి చాలా హడావిడి నడుస్తుంది సోషల్ మీడియాలో. ఆ సిటీ పేరు కూడా వచ్చింది, ఇట్స్ ఏ నాన్ మెట్రోపాలిటన్ సిటీ. పెద్దగా ప్రాధాన్యం లేని ఆ సిటీలో వీళ్ళ సమావేశం జరగటం వెనక ఒకవేళ జరిగితే మన మాట ఎప్పుడు చేశారా, గూగుల్ టేక్అవుట్ ఏమైనా తీసారా? లేదండి, ఇద్దరు ఫోన్ నెంబర్లు లేవు కాబట్టి చేయలేకపోయాము. బట్ ఇదైతే నడుస్తుంది సోషల్ మీడియాలో, చాలా నడుస్తున్నాయండి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన అనుమానించడం, ఆయన కంటైనర్లు డబ్బులు తీసిపోతున్నాడు, మొత్తం ఆ పడవలో కాకినాడలో ఎక్కించాడు, ఇవన్నీ చెప్పారు. ఈయనేమో దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళలేదు, ఇటలీకి వెళ్ళాడు, ఇటలీలో ఇదైంది, అక్కడ వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ గ్యాంగ్ కలిసి, ఇవేవో చాలా ఈ కథలన్నింటి ఆధారం ఏంటో దీని తెలియదు. నేనైతే మటుకు అంటే జగన్ స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరు అంత ఛాన్స్ ఇచ్చి ఆయన లండన్లో చంద్రబాబుని కలుసుకుంటాడని నేను అనుకోను అసలు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరే వేరు, వాళ్ళిద్దరూ పూర్తి ఆగర్భ కాకపోయినా ఆయనైతే ఆగర్భ, ఎందుకంటే చిన్నోడు, లేట్గా పుట్టాడు, అప్పటికే వాళ్ళ నాన్న ఇది కాబట్టి అందుకని అలాంటి అవకాశం లేదు. కానీ ఇందాక మనం చేసిన చర్చ ప్రకారం ఒక దశలో బీజేపీ అటువంటిది చేయొచ్చు. ఎందుకంటే ఉమ్మడి మిత్రుడు ఒకడు ఉన్నప్పుడు ఇద్దరు పరస్పర ప్రత్యర్థులు, కానీ ఇద్దరికి ఉమ్మడి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మిత్రుడు. అందులో ఆయన వాళ్ళు ఎన్నికల తర్వాత ఆ మిత్రుడు ఎలా ఉంటాడో ఆయనకి ఎన్ని సీట్లు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పే ప్రకారం ఏదేమైనా ఆయన ప్రభుత్వంలోకి వస్తాడు, ఒక 200 సీట్లు వచ్చిన అందరు కావాలి. ఇట్లాంటి 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మోడీకి తక్కువ స్థానాలు వస్తే మిగతా వాళ్ళు ఈయన్ని ప్రిఫర్ చేస్తారా, ఇండియా ఆధ్వర్యంలో ఒక కూటమిని ప్రిఫర్ చేస్తారనే ప్రశ్న కూడా ఉంది. సో పోస్ట్ ఎలక్షన్ సినేరియో దాన్ని డిసైడ్ చేస్తుంది. దిస్ మే బీ ఏ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్. ఇది ఒక స్టోరీ అయి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇద్దరిని విడివిడిగా తిట్టిన వాళ్ళు ఇద్దరిని కలిపి తిట్టే ఒక కార్యక్రమం చేయడానికి ఇలాంటి ఒక కల్పన, 2 వారాల టైం ఉంది కదా, 2 రోజులు నడుస్తుందని ఒక అద్భుతమైన కల్పన వాళ్ళు చేసి ఉంటారు. ఒకటైతే చెప్తాను, అవసరమైతే ఒకరి సహాయం ఒకటి తీసుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు ఎప్పుడు వెనుకడరు. అది మీరు ఒక బాలకృష్ణ ఇన్సిడెంట్ తీసుకోండి, లేకపోతే ఇంకోటి, ఇప్పుడు వివేకానంద రెడ్డి ఇది ఉంది, కేశవరావు ఇన్సిడెంట్ తీసుకోండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి దాంట్లో కూడా కనీసం ఒక 2 మాసాలైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది. ఉదాహరణకు పెద్ద తేడా, పార్టీలన్నీ ఒకటే విధంగా ప్రవర్తిస్తాయి, ముఖ్యంగా రూలింగ్ పార్టీస్. అంటే ఎల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉన్న వాళ్ళందరూ అంతే అడ్డు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఒక అనధికార అవగాహన, అప్రకటిత బాంధవ్యం, ప్రచ్ఛన్న సహకారం ఇవన్నీ తప్పకుండా ఉంటాయి.
అందుకని అది లండన్ దాకా వెళ్ళక్కర్లేదు, వాళ్ళు ఇక్కడే ఎక్కడో చోట ఇక్కడ ఈ లోటస్ పాండును ఇక్కడేమో ఇది కదా అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇందాక ఒక మాట అన్నారు, ఈ స్థాయిలో జరిగేది అది మన ఇండి కూటమి. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే నేషనల్ మీడియా సెక్షన్ ఆఫ్ నేషనల్ మీడియా విచ్ ఈస్ బీయింగ్ రన్ బై జార్జ్ సోరెస్, ఆ జార్జ్ సోరెస్ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. దాని ప్రకారం 120 నుంచి 140 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. ఇఫ్ సచ్ ఈజ్ ద కేస్, ఈ చిన్న చితక చిల్లర పార్టీలన్నీ కూడా కాంగ్రెస్తో ర్యాలీ చేయడానికే ఎక్కువ ఇష్టపడతాయి. అవుట్ సైడ్ సపోర్ట్ ఎలాగో బెంగాల్ టైగర్ రావిడ మమతా బెనర్జీ ఇస్తుంది, మిగిలిన వాళ్ళందరూ ఆవిడతోటి ర్యాలీ అవుతారు, కాంగ్రెస్ తోటి ర్యాలీ అవుతారు. సో ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అప్పుడు కన్సెన్సస్ క్యాండిడేట్గా చంద్రబాబు గారి పేరు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో అంటే లాస్ట్ 2018లో ఆయన డ్రైవ్ చేసింది కదా ఒక మీడియా, మీరే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. ఈసారి అది నిజం కాబోతుంది అంటున్నారు సార్. ఢిల్లీ పొలిటికల్ క్యాడర్స్ నుంచి వస్తున్న మీరు మొన్న కూడా ఇలాంటి చర్చ చేసినట్టు, అందులో కాకపోతే ప్రధాని కాకుండా రాష్ట్రపతి అది ఎన్డీఏ క్యాంప్ నుంచి ఆయన రాష్ట్రపతి అని ప్రధానమంత్రి అని. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి ఆయన బాబు మీద అవస్థలు పడి ఈయన పొత్తులు పెట్టుకొని ఇది చేస్తున్నాడు. ఆయన ఇంకా ఆశ పెట్టడము, ఆయనకి ఇంకా హైప్ ఇవ్వడానికి ప్రయత్నించడం, అది అంత ఇది కాదు. మోదీతో పాటు బీజేపీ నాయకులు ఏమన్నా